మాల్లోని జీవన్ రెడ్డి మాల్ సీజ్ చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ కు చేరుకొని షోరూంల యాజమాన్యాలకు ఈ విషయం తెలిపారు. విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు అద్దె బకాయిలపై నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అధికారులు. మాల్లోని దుకాణదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. దుకాణదారుల విజ్ఞప్తి మేరకు నిన్న సాయంత్రం వరకు గడువు ఇస్తూ నోటీసు అందజేశారు. జీవన్ మాల్ కాంప్లెక్స్ పై ఇప్పటి వరకు 3,14,00,000 బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు ఆర్టీసీ అధికారులు. బకాయి మొత్తం చెల్లించకపోతే షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్టీసీ స్వాధీనపరుచుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ఆర్మూర్ గడ్డపై జీవన్ మాల్ గురించి వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.